రామోజీ ఫిల్మ్ సిటీ టూర్లోని పార్ట్ 1 వీడియో మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో పార్ట్ 2లో ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి స్పేస్ యాత్ర. మనం ఎలాగో స్పేస్లోకి అయితే ఎంటర్ అయ్యే సమస్య లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి లోపలికి ఎంటర్ అయ్యి ఆ చైర్లో కూర్చున్నామంటే నిజంగా స్పేస్లోకి ఎంటర్ అయిపోయినట్టే. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. పిల్లలైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. అసలు మా బుడ్డోళ్ళు అయితే అరుపులు కేకలు గోళ్ళు, నేను కూడా బాగా అరిచాను. అసలు అందరితో పాటు గోల చేసేసాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం జనరల్గా ఐనాక్స్ వీటిల్లోని 7D మూవీ అవి ఎలా చూస్తామో అదే ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం దానికన్నా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. మిస్ కావద్దు ఇది. Welcome to your space flight adventure. Scanning for intruders. You can never be. Prepare to descend to the level 2. ఒక్కసారిగా అలా కిందకి జర్రం జారుకెళ్ళి జుప్పు మన పైకి ఎగిరాము. కూర్చో. On course for the Voyager 2 warp tunnel. Hang on. Space Flight Central. I'm coming in a little too close to the station. Look out! Oops! Better go to light speed. Ooh, check it out. Now that's an interesting planet. And look, little spaceships from another civilization that are... They're still on our tail. Let's hide in here. Uh-oh. Hold on. It might get bumpy. I think we lost them. What? I spoke too soon. Into this tunnel. Find our way out of here. It's time to engage our weapon systems and battle these guys. Take control. Sorry, Supervisor Amitha. Well, I hope you enjoyed your space voyage. Bye, everybody. బాయ్. స్పేస్లోకి వెళ్ళొచ్చి అలసిపోయాము. అందుకే చల్లగా ఉంటుందని ఐస్ క్రీమ్ పడేస్తున్నాం పొట్టలోని. నెక్స్ట్ దేనికి వెళ్తే బాగుంటుందా అని ఈయన అలా నించొని మ్యాప్ చూసుకుంటున్నారు. ఈ గ్యాప్లో మేము ఐస్ క్రీములు లాగిచ్చేస్తున్నాము. వెంటనే ఇంకో దానికి వెళ్ళిపోవాలి. అసలు ఆగే ప్రసక్తే లేదు. అలా ఆగితే అసలు కిక్కే ఉంటుంది చెప్పండి. అడుగడుక్కి ఒక్కొక్క అద్భుతం ఉన్నప్పుడు అలా తిరుగుతూ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే కదా మరి. అబ్బో ఎంతమంది జనం ఉన్నారు. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్లో నాలాంటి ఫోటో లవర్స్ అయితే పండగ చేసుకోవచ్చు. ఈ 3D గ్యాలరీ అనమాట. అసలు అద్భుతమైన ఫొటోస్ ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో సమ్ AR యాప్ అవి కూడా ఉంటాయి దీనికి సంబంధించి. బట్ మాకు అంత టైం లేక అవేవి ఇన్స్టాల్ చేసుకోలేదు. డైరెక్ట్గా పిల్లల వెనకాల పరిగెట్టేసరికి సరిపోయింది. వీళ్ళు చూసారా రచ్చ లేపుతున్నారు అసలు పరిగెట్టేస్తూని. భలే అంటే భలే ఉన్నాయి అసలు. రిషిక అలా కాదు, ఇలా చెయ్యి అందించాలి. అట్లే కృషిక ఒకసారి
మంచి ప్రొఫెషనల్ కెమెరా ఉంది. కెమెరామెన్ ఎవరైనా సరే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు గానీ ఉంటే రచ్చ చెయ్యొచ్చు అసలిక్కడ ఫోటోషూటు. అద్భుతం అంటే అద్భుతంగా చెయ్యొచ్చు. నిజంగా స్కై డైవింగ్ చేస్తున్నట్టు గానీ, ఏదైనా వీడియో గానీ అలా తీసుకోవడానికి బావుంటుంది. మనకంత సీన్ లేదు కాబట్టి ఇలా సరిపెట్టేసుకున్నాం. బురద లెగిసిపోయిన వెంటనే నేనెక్కేసాను. నిజంగా మనిషి అయ్యుంటే చచ్చిపోయేవాడు. దెబ్బకి నోరు తెరిచేసాడు చూడండి కప్పలాగా. మా వారు లెగమంటున్నారు. అది గాని ఇరిగిపోద్దేమో అని. నేను లేవనంటున్నాను. బుర్ర తిప్పుతున్నాను. నా జుత్తు అది నోట్లోకెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ జూలోకెళ్తున్నాము. అసలు యానిమల్స్ అన్నీ మనతో డాన్స్‌లు ఏస్తాయి తెలుసా? మీరు చూస్తారా? చూడండి మరి. सब पीछे आ जाइए पीछे बस यहाँ से रुकना है ఇప్పుడు సర్ప్రైజ్ మనం కూడా యానిమల్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయాం చూడండి. అగో స్క్రీన్ మీద మనం అందరూ కనిపిస్తున్నాం. చూడు ఫైర్ వచ్చేసింది. క్రిషో కమ్ బ్యాక్ అంత ముందుకెళ్ళొద్దు.
Krisha, don't go forward. చూడు ఎంత బాగుందో కృషిక. అబ్బో, చైనీస్ వరల్డ్. ఎక్కు. ఇక్కడ అన్నీ కూడా చైనీస్ టైప్ కన్స్ట్రక్షన్ కనిపించింది. సో ఇదంతా కూడా అలానే ఉంది. కన్స్ట్రక్షన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ రెస్టారెంట్సే అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 2 అలా అయిపోతుంది అనమాట. ఇంకా ఫుల్గా ఆకలి దంచుతుంది. ఇన్ని మెట్లెక్కి వెళ్ళాలా అంటుంది కృషిక. ఆకలి వేసేస్తుంది అనేసి గోలగోల చేస్తుంది. మా వాడి రావణాసురుడు ఫేస్లోని దోర్చరా అనేసి అంటే నేను దోర్చను, నేను రాముణ్ణి అనేసి అంటున్నాడు. కానీ ఏం పర్లేదని తోసాను. ఆడికైనా అందట్లేదు, దిగిపోయాడు. ఇక్కడ ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అమేజింగ్ ఫుడ్ అనమాట. మెనూ చదివాను, చాలా చాలా బాగుంది. సౌత్ ఇండియన్ బఫే అంతా కూడా ఉన్నది. అన్ని రకాలు ఉన్నాయి. అబ్బా అసలు దీన్ని ట్రై చేయాల్సింది. మా వారు ఏమన్నారంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఏమైనా బాగుంటాయేమో, ఒకదాన్నే చూసేసి ఎందుకు వెళ్ళిపోవడం అనేసి చెప్పారు. అప్పటికే పిల్లలు ఆకలి అని గోలనమాట. సో ఒక్కదాంట్లో చూసి ఎందుకు, మిగతా అసలు ఏమున్నాయో చూద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడ దగ్గరలోనే ఒక 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా అలాగా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక అలంపన అనేసి ఇదేదో ఉంది. ఇక్కడైతే సెల్ఫ్ సర్వింగ్ అనమాట. ఇంత సెల్ఫ్ సర్వీస్ చేసుకొని కూర్చున్నామా. బిర్యానీ అయితే అట్టర్ ఫ్లాప్ అసలు. నేనేమో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను, నవరాత్రి టైం కదా అని. పిల్లలేమో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. 2 పరమ చెత్తగా ఉంది. అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే. సో ఇంకా ఏం చేస్తాము, ముగ్గురు అలాగే వదిలేసాము. ఈయనైతే ముందే అసలు ఆర్డరే చేయలేదన్నమాట. సో ఎలాగో వీళ్ళు వదిలేస్తారు, అదేదో టేస్ట్ చేద్దాంలే అని నేను అసలు ఆర్డరే చేయలేదు. మంచి పని చేశారు ఆర్డర్ చేయకుండా. ఇంకోటి అలాగే వదిలేసాము అందరూని. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇది ఏదో పెద్ద రాజ్ దర్బార్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను చూసి ఇదే బాహుబలి సెట్ ఏమో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక ఇది కాదని తెలిసింది. బాహుబలి సెట్ ఇంకా దూరంలో ఉంది, నెక్స్ట్ వెళ్తాము. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ ఏంటంటే ఈవినింగ్ కరెక్ట్గా 5 ఆ టైంకి ఇక్కడ కార్నివల్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కార్నివల్ అసలు ఎవరు మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఈ ప్లేస్లో రైడ్స్ అవి ఉంటాయన్నమాట. మనకి కాంప్లిమెంటరీ కింద ఒక 3 అలా రైడ్స్ వస్తాయి. అండ్ మిగతా ఏమైనా కావాలంటే పే చేసి మనం వెళ్ళొచ్చు అనమాట. సో కాంప్లిమెంటరీ రైడ్స్ అన్ని మేము బాగానే ఎక్కేసాము. అంటే ఈవినింగ్ ఇంకా మనకి చీకటి పడాలి, 5:30 ఆ టైం అయ్యాక అప్పుడు స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పార్క్కి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ పార్క్లో వచ్చేసి స్నేక్స్ అండ్ లేడర్ ఇవన్నీ ఉంటుందంట, ఆడుకోవచ్చు. సో పిల్లలు దాని మీద నించొని మూవ్ అవుతూ ఆడచ్చు. సో దానికోసం అని వెళ్తున్నాము. సో ఒకసారి పార్క్ లుక్ కూడా చూసేయండి.
నెక్స్ట్ వీడియోలోని బాహుబలి సెట్కి ఎంటర్ అవుదాము. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.